చతుస్త్రింశः సర్గः 34వ సర్గ సీతా హనుమత్ సంవాదం 1వ శ్లోకము. తస్యాస్తద్వచనం శ్రుత్వా హనుమాన్ హరియూథపః దుఃఖాభిభూతాయాః సాంత్వముత్తరమబ్రవీత్. అలా ఒక దుఃఖము తొలగగానే వేరొక దుఃఖము నుండి కృంగిపోవుచున్న సీత పలుకులు ఆలకించి వానర యూధమునకు అధిపతియగు హనుమంతుడు ఆమె నోదార్చుతూ ఇట్లు పలికెను. 2వ శ్లోకము. అహం రామస్య సందేశాత్ దేవి దూతస్తవాగతః వైదేహి కుశలీ రామః త్వాం చ కౌశలమబ్రవీత్. ఓ దేవి, నేను రాముని సందేశమును తీసుకొని వచ్చి తిని. రాముడు క్షేమముగానున్నాడు, తన కుశలము నీకు చెప్పుమనినాడు. 3వ శ్లోకము. యో బ్రహ్మమస్త్రం వేదాంశ్చ వేద విదాం వరః సత్వాం దాశరథీ రామో దేవి కౌశలమబ్రవీత్. ఓ దేవి, బ్రహ్మాస్త్రమును వేదములను ఎరిగినవాడు, వేద విధులలో శ్రేష్ఠుడు, దశరథ తనయుడగు రాముడు నిన్ను క్షేమ సమాచారములను అడిగినాడు. 4వ శ్లోకము. లక్ష్మణశ్చ మహాతేజా భర్తుస్తేనుచరః ప్రియః కృతవాన్ శోకసంతప్తః శిరసా తేభివాదనం. మహాతేజశాలి నీ పతికి తోడునీడయగు ప్రీతిపాత్రుడగు లక్ష్మణుడు శోకపీడితుడై శిరము వంచి నీకు నమస్కరించినాడు. 5వ శ్లోకము. సాతయోః కుశలం దేవీ నిశమ్య నరసింహయోః ప్రీతి సంహృష్ట సర్వాంగీ హనుమంతమథాబ్రవీత్. ఇట్లు ఆ నరశ్రేష్ఠులకు రామలక్ష్మణులకు కుశలమని తెలుసుకొని ప్రీతితో శరీరమంతయు పులకించగా సీత హనుమంతునితో ఇట్లనెను. 6వ శ్లోకము. కళ్యాణీ బత గాథేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతమానందో నరం వర్షశతాదపి. మనుజుడు జీవించియున్నచో 100 సంవత్సరములకైనా ఆనందము కలుగును అను ఈ సామెత వాస్తవమని నాకు ఈ మంచి మాటలు వినగానే తోచుచున్నది అని సీత హనుమంతునితో పలికెను. 7వ శ్లోకము. తయా సమాగతే తస్మిన్ ప్రీతిరుత్పాదితాద్భుతా పరస్పరేణ చాలాపం విశ్వస్తౌ తౌ ప్రచక్రతుః. హనుమంతుడు అటుల ఆమెను కలిసికొనగా ఆమెకు ఆ హనుమంతుని ఎడ ఆశ్చర్యకరమగు ఆనందము కలిగెను. వారిరువురు విశ్వాసముతో మాట్లాడుకొనిరి. 8వ శ్లోకము. తస్యాస్తద్వచనం శ్రుత్వా హనుమాన్ హరియూథపః సీతాయాః శోకదీనాయాః సమీపముపచక్రమే. ఆమె మాటలు విని ఆ వానర యూథపతియగు హనుమంతుడు శోకముచే దైన్యము నొందిన సీతాదేవి చెంతకు వచ్చెను. 9వ శ్లోకము. యథా యథా సమీపం సహ హనుమానుపసర్పతి తథా తథా రావణం సా తం సీతా పరిశంకతే. హనుమంతుడు ఆమె చెంతకు వచ్చిన కొలది అతనిని ఆమె
రావణుడనియే శంకింపజొచ్చెను. 10వ శ్లోకము. అహోధిక్ దుష్కృతమిదం కథితం హి యదస్య మే రూపాంతరముపాగమ్య స ఏవాయం హి రావణః. అయ్యో, నేనీతనితో మాట్లాడుట అనుచితమాయనే, వేరొక రూపము దాల్చి వచ్చిన రావణుడే ఇతడు అని సీతాదేవి భావించెను. 11వ శ్లోకము. తామశోకస్య సాఖాంసా విముక్త్వా శోకకర్షితా తస్యామేవానవద్యాంగీ ధరణ్యాం సముపావిశత్. సీత ఇట్లు శంకించి ఆ అశోక వృక్షపు శాఖను విడిచి శోకపీడితయై ఆ కటిక నేలపైనే కూర్చుండెను. 12వ శ్లోకము. హనుమానపి దుఃఖార్తాం తాం దృష్ట్వా భయమోహితాం అవందత మహాబాహు తతస్తాం జనకాత్మజాం సా చైనం భయవిత్రస్తా భూయో నైవాభ్యుదైక్షత. మహాభుజుడగు హనుమంతుడు దుఃఖపీడితయు భయముచే వాస్తవ మెరుగకున్నదియు అగు ఆ సీతకు ప్రణామమునర్చెను. సీతాదేవియు భయమునకు కారణమగు శంకచే భీతి నొందినదై తిరిగి హనుమంతుని చూడదయ్యెను. 13వ శ్లోకము. తం దృష్ట్వా వందమానంతు సీతా శశినిభాననా అబ్రవీద్దీర్ఘముచ్ఛ్వస్య వానరం మధురస్వరా. చంద్రుని బోలు ముఖ కాంతిగల ఆ సీతాదేవి హనుమంతుడు అట్లు నమస్కరించుటగాంచి దీర్ఘముగా నిట్టూర్చి మధుర స్వరముతో హనుమంతునితో ఇట్లనెను. 14వ శ్లోకము. మాయాం ప్రవిష్టో మాయావీ యది త్వం రావణ స్వయం ఉత్పాదయసి మే భూయః సంతాపం తన్న శోభనం. సహజముగానే మాయావి అయి ఇప్పుడు మాయచే రూపాంతరము నొందిన రావణుడవే నీవై నాకు మరల సంతాపము కలిగించుచున్నచో అది ఎంతమాత్రమూ తగినది కాదు. 15వ శ్లోకము. స్వం పరిత్యజ్య రూపం యః పరివ్రాజక రూపధృత్ జనస్థానే మయా దృష్టః త్వం స ఏవాసి రావణః. పూర్వము జనస్థానమున నీ సహజ రూపమును వీడి సన్యాసి రూపము దాల్చి నాకు అగుపడిన రావణుడవే నీవు. 16వ శ్లోకము. ఉపవాసకృశాం దీనాం కామరూపనిశాచర సంతాపయసి మాం భూయః సంతప్తాం తన్న శోభనం. కామరూపము కల రాక్షసుడా, భర్తను ఎడబాసి ఉపవాసముచే చిక్కి దీననై సంతాపమునందుచున్న నన్ను మరల నీవు బాధింపదలచుట అది భావ్యమైనది కాదు. 17వ శ్లోకము. అథవా నైతదేవం హి యన్మయా పరిశంకితం మనసో హి మమ ప్రీతి ఉత్పన్నా తవ దర్శనాత్. అట్లు నేను శంకించినది వాస్తవము కాకపోవచ్చును. ఎందుకనగా నీ దర్శనము వలన నా మనస్సులో ఆనందము ఉత్పన్నమైనది. 18వ శ్లోకము. యది రామస్య దూతస్త్వం ఆగతో భద్రమస్తు తే పృచ్ఛామి త్వాం హరిశ్రేష్ఠ
ప్రియా రామకథా హి మే. నీవు రాముని దూతవై వచ్చినచో నీకు శుభమగుగాక. ఓ వానర శ్రేష్ఠుడా, నాకు మిక్కిలి ఇష్టమైనది రామకథ. ఆ కథను వినిపించమని నిన్ను అడుగుచున్నాను. 19వ శ్లోకము. గుణాన్ రామస్య కథయ ప్రియస్య మమ వానర, చిత్తం హరసి మే సౌమ్య నదీకూలం యథారయః. సౌమ్యుడవగు ఓ వానరుడా, రాముని గుణములు వర్ణింపుము. నదీ ప్రవాహం ఎట్లు ఒడ్డును హరించునో అట్లు నీవు నీ మాటలతో నా హృదయమును హరించుచున్నావు. 20వ శ్లోకము. అహో స్వప్నస్య సుఖతా యాహమేవం చిరాహృతా, ప్రేషితం నామ పశ్యామి రాఘవేన వనౌకసం. ఆహా, ఈ స్వప్నమెంత సుఖమైనది! రామునికి దూరమై నేనిచటకు వచ్చి చాలా కాలమైనను ఈనాటికి కలలో రాముడు పంపగా వచ్చిన వనవాసి అయిన ఈ వానరుణ్ణి చూచుచున్నాను. 21వ శ్లోకము. స్వప్నేపి యద్యహం వీరం రాఘవం సహ లక్ష్మణం, పశ్యేయం నావసీదేయం స్వప్నోపి మమ మత్సరీ. నేను కలలోనైనా వీరుడగు రాముని లక్ష్మణుని చూడగలుగుచో నాకిట్టి దుర్దశ కలిగడిది కాదు. కాని ఆ స్వప్నము కూడా నాపై కోపించినది. 22వ శ్లోకము. నాహం స్వప్నమిమం మన్యే స్వప్నే దృష్ట్వా హి వానరం, నశక్యోభ్యుదయః ప్రాప్తుం ప్రాప్తశ్చాభ్యుదయో మమ. కలలో కోతిని చూచిన ఆనందము కలగదు. నాకిప్పుడు సంతోషము కలుగుచున్నది కదా. నేను ఇది కలయని తలంపను. 23వ శ్లోకము. కిన్ను స్యాచ్చిత్తమోహోయం భవేద్వాత గతిస్త్వియం, ఉన్మాదజ వికారో వా స్యాదియం మృగతుష్ణికా. లేక ఇది ఏమైనా చిత్తభ్రమయ, లేక వాత ప్రకోపము వలన, లేక ఉన్మాదం వలన కలిగిన వికారమా, లేక ఇది ఏమైనా ఎండమావియా. 24వ శ్లోకము. అథవా నాయమున్మాదో మోహోప్యున్మాదలక్షణః, సంబుద్ధే చాహమాత్మానం ఇమం చాపి వనౌకసం. అయినను ఇది ఉన్మాదము కాదు, ఉన్మాద లక్షణమైన మోహము కూడా కాజాలదు. ఏలనన నేను నన్ను ఈ వానరుణ్ణి కూడా గుర్తించుచున్నాను. కావున ఇది కల కాదు. 25వ శ్లోకము. ఇత్యేవం బహుధా సీత సంప్రధార్య బలాబలం, రక్షసాం కామరూపత్వాత్ మేనేతం రాక్షసాధిపం. అని ఇట్లు సీత తాను భావించిన తన యొక్క చిత్త మోహత్వాదుల దౌర్బల్యమును మరియు వానరుల యొక్క రాక్షసుల యొక్క బలాబలములను విమర్శించుకొని, రాక్షసులు కామరూపులు కావున చూస్తున్న హనుమంతుణ్ణి రావణుడనియే ఆ సీత తలంచెను. 26వ శ్లోకము. ఏతాం బుద్ధిం తదా కృత్వా సీతా సాతను మధ్యమా, న ప్రతివ్యాజహారాథ వానరం జనకాత్మజా. అని అప్పుడు ఈ విధముగా నిశ్చయించినదై ఆ సన్నని నడుము గల సీత
హనుమంతునితో ఏమీను బదులు పలకలేదు, మౌనం వహించెను. 27వ శ్లోకము. సీతాయాశ్చింతితం బుద్ధ్వా హనుమాన్ మారుతాత్మజః శ్రోత్రానుకూలైర్వచనైః తదా తాం సంప్రహర్షయత్. వాయుపుత్రుడగు హనుమంతుడు సీతాదేవి ఆలోచనను ఎరిగినవాడై అప్పుడు ఆమెకు అనుకూలమైన మాటలతో ఆ సీతాదేవిని మిక్కిలి ఆనందపరిచెను. 28వ శ్లోకము. ఆదిత్యైవ తేజస్వి లోకకాంతశశీ యథా రాజా సర్వస్య లోకస్య దేవో వైశ్రవణో యథా. రాముడు సూర్యుని వలె తేజస్శాలి, చంద్రుని వలె జనులను ఆహ్లాదింపచేయువాడు, సకల లోకములకును కుబేరుని వలె రాజాధిరాజు. 29వ శ్లోకము. విక్రమేణోపపన్నశ్చ యథా విష్ణుర్మహాయశాః సత్యవాదీ మధురవాగ్ దేవో వాచస్పతిర్యథా. విష్ణువు వలె పరాక్రమశాలి, అత్యంత కీర్తిశాలియు, దేవగురువు బృహస్పతి వలె సత్యము పలుకువాడు, మధురముగా మాట్లాడువాడు రాముడు. 30వ శ్లోకము. రూపవాన్ సుభగశ్రీమాన్ కందర్పైవ మూర్తిమాన్ స్థానక్రోధ ప్రహర్తా చ శ్రేష్ఠో లోకే మహారథః. ఆయన సౌందర్యశాలి, రమణీయుడు, కాంతిమంతుడు, రూపుదాల్చిన మన్మధుని వంటివాడు, కోపింపదగిన చోట్ల కోపించువాడు, ఎవ్వరిపై కోపించును అతనిని దెబ్బతీయగల సమర్థుడు, శ్రేష్ఠుడు, మహారథుడు రాముడు. 31వ శ్లోకము. బహుఛాయామవష్టబ్ధో యస్య లోకో మహాత్మనః అపకృష్యాశ్రమపదాత్ మృగరూపేణ రాఘవం శూన్యేనాపనీతాసి తస్య ద్రక్ష్యసి యత్ఫలం. ఈ లోకమంతయు ఏ మహాత్ముని భుజఛాయనాశ్రయించియున్నదో అట్టి రాముణ్ణి బంగారు లేడి రూపము చూపి ఆశ్రమము నుండి దూరము పంపి ఎవ్వరునూ లేని సమయమున నిన్ను అపహరించుకొని పోవుటయను తన పాపకృత్యమునకు ఏది ఫలమో దానిని రావణుడు అనుభవించగా నీవు చూచెదవు. 32వ శ్లోకము. నచిరాద్రావణం సంఖ్యే యో వధిష్యతి వీర్యవాన్ రోష ప్రముక్తైరిషుభిః జ్వలద్భిరివ పావకైః తేనాహం ప్రేషితో దూతః త్వత్సకాశమిహాగతః. పరాక్రమశాలియగు ఎవ్వడు అచిరకాలముననే మిక్కిలి కోపించి యుద్ధమున మండుచున్న అగ్నుల వంటి బాణములను వేసి రావణుని సంహరింపగలడో అట్టి రాముడు పంపగా దూతనై నీ చెంతకు వచ్చి తిని. 33వ శ్లోకము. తద్వియోగేన దుఃఖార్తః సత్వాం కౌశలమబ్రవీత్. రాముడు నిన్ను ఎడబాసి దుఃఖపీడితుడై నీ గురించిన కుశలమును అడిగినాడు. మహాపరాక్రమశాలి, మహాభుజుడు, సుమిత్రాదేవి ఆనందమును పెంపొందించువాడగు లక్ష్మణుడు నీకు ప్రణమిల్లి నీ క్షేమమడిగినాడు. 34వ శ్లోకము. రామస్య చ సఖా దేవి సుగ్రీవో నామ వానరః రాజా వానరముఖ్యానాం సత్వాం కౌశలమబ్రవీత్. ఓ సీతాదేవి,
రాముని మిత్రుడు వానర శ్రేష్ఠులకు అధిపతియగు వానర ముఖ్యుడైన సుగ్రీవుడును నిన్ను కుశలమడిగినాడు. 35వ శ్లోకము. నిత్యం స్మరతి రామస్త్వాం ససుగ్రీవః సలక్ష్మణః దిష్ట్యా జీవసి వైదేహీ రాక్షసీ వశమాగత. ఓ విదేహ రాజపుత్రి, రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు నిన్ను స్మరించని దినము లేదు. నీవు రాక్షసుల నడుమ చిక్కియు భాగ్యవశముచే జీవించియున్నావు. 36వ శ్లోకము. నచిరాద్రక్ష్యసే రామం లక్ష్మణం చ మహాబలం మధ్యే వానరకోటీనాం సుగ్రీవం చామితౌజసం. శీఘ్రమే రాముణ్ణి, మహాబలుడగు లక్ష్మణుణ్ణి, అమిత పరాక్రమము కల సుగ్రీవుణ్ణి, కోట్ల కొలది వానరుల నడుమ ఓ సీతాదేవి నీవు చూచెదవు. 37వ శ్లోకము. అహం సుగ్రీవ సచివో హనుమాన్ నామ వానరః ప్రవిష్టో నగరీం లంకాం లంఘయిత్వా మహోదధిం. నేను సుగ్రీవుని మంత్రిని, హనుమంతుడను వానరుడను. ఈ మహాసముద్రమును దాటి లంకలో ప్రవేశించి తిని. 38వ శ్లోకము. కృత్వా మూర్ధ్ని పదన్యాసం రావణస్య దురాత్మనః త్వాం ద్రష్టుముపయాతోహం సమాశ్రిత్య పరాక్రమం. నా పరాక్రమముచే రావణుని శిరముపై పాదము నుంచి దానితో సమానమగు లంకాధిదేవతను వశము చేసుకుని లంకలో కాలిడి నిన్ను చూడవచ్చి తిని. 39వ శ్లోకము. నాహమస్మి తథా దేవి యథా మామవగచ్చసి విశంకాత్యజతామేషా శ్రద్ధత్స్వవదతో మమ. అమ్మా, నీవు తలంచినట్లు నేను వానర రూపముతో వచ్చిన రావణుడను కాను. నీవు ఈ శంకను వీడి నా మాటయందు విశ్వాసముంచుము. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే సుందరకాండే 34 సర్గః సమాప్తః. ఇట్లు వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణమున సుందరకాండమున 34వ సర్గము సమాప్తం.